హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కళ్యాణి జంగిలీ వ్లాగ్స్. నేను ఇవాళ మటన్ కర్రీ చేయబోతున్నాను. అది అందరు చేసుకునేలాగా ఉంటుంది. చూడండి, మటన్కి కావాల్సిన పదార్థాలు ఏంటియో చూద్దాం రండి. నేనైతే అరకిలో మటన్ తీసుకున్నాను. ఈ అరకిలో మటన్కి కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే ఒక కొబ్బరి, ఎండు కొబ్బరి, 20 యాలకులు, 20 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, కొంచెం సాజీరా, ఒక ఉల్లిగడ్డ, కొత్తిమీర, కొంచెం పుదీనా, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్. దాంట్లో నేను చూపెట్టలేదండి కారం, ఉప్పు కూడా. అయితే ఇప్పుడు ఉల్లిగడ్డ, ఎండు కొబ్బరి, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, సాజీరా ఇవన్నీ పేస్ట్ చేసుకోవాలండి. పేస్ట్ చేసుకున్నాక తర్వాత ఒక కుక్కర్లో ఆయిల్ పోసుకొని కొంచెం ఆయిల్ వేడవగానే స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి. కొంచెం గ్రేవీలాగా ఉండాలి. ఆ పేస్ట్ని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కలుపుతూనే ఉండాలండి, ఎందుకంటే ఎండు కొబ్బరి అడుగంటుద్ది కదా, అలా కలుపుతూనే ఉండాలి. మళ్ళీ పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు కలుపుతూనే ఉండాలి. మంచిగా వాసన పోయేంత వరకు. కొంచెం బిర్యానీ ఆకు, 2-3 పచ్చిమిరపకాయలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుతుండగానే అంతా పచ్చివాసన పోయి ఆయిల్ అంతా పైకి వస్తుందండి. చూడండి, ఆయిల్ పైకి వచ్చింది. ఇప్పుడు మనం కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, కొంచెం పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఎక్కువ వేసుకోవాలి, నాన్ వెజ్ కదా, నేనైతే చాలా వేసుకుంటాను. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వాసన పోయేంత వరకు కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. మళ్ళీ దాంట్లో చూడండి, ఆయిల్ పైకి వచ్చేంత వరకు కలుపుకున్నాను. దాంట్లో మటన్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా అంతా మటన్కి మంచిగా పట్టేటట్టు కలుపుకొని ఒక 20 మినిట్స్ వరకు మూత పెట్టి బాయిల్ చేసుకోవాలండి. పక్కకి ఎందుకు పెడుతున్నానంటే ఆల్రెడీ బగారా వేసుకునడానికి ప్రిపేర్ చేస్తున్నాను. 20 మినిట్స్ తర్వాత చూడండి, మటన్లో వాటర్ వచ్చినాయి చూడండి. ఆ వాటర్ ఇగ్గేంతవరకు మళ్ళీ మూత పెట్టుకొని 20 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, వాటర్ అంతా ఇగ్గిపోయినాయి మటన్లో. చూడండి, ఇప్పుడు దాంట్లో మనం కారం, కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి మటన్లో. మాదంటే కొంచెం చప్పగా ఉంటుంది కారం, అందుకే 4 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. మీరు తగినంత వేసుకోండి. తర్వాత సాల్ట్, జాజికాయ పొడి అండి, ఇది మటన్కి రుచి ఇస్తుంది. మటన్ తొందరగా ఉడుకుతుందండి. కొంచెం కొత్తిమీర వేసుకొని కూడా కలుపుకోవాలి. మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని బాయిల్ చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, కారం అంతా ముక్కకు పట్టేటట్టు ఉంది. అప్పుడు మటన్ ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని మటన్కి అయితే నేను 5 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకుంటానండి. 5 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుంటేనే మటన్ మంచిగా ఉడుకుద్ది. 5 విజిల్స్ వచ్చాయండి. చూడండి, ఓపెన్ చేసుకొని చూస్తే మటన్ ఇలా చూడండి ఉడుకుతుంది. చిక్క గ్రేవీ కావాల్సుకునే వాళ్ళు ఇంకొంచెం బాయిల్ చేసుకోండి. అంటే మూత తీసాక ఇంకొంచెం బాయిల్ చేసుకోండి. నాకైతే ఇలా చాలు. కొంచెం ధనియాల పౌడర్, కొంచెం కొత్తిమీర వేసుకోండి.
మంచిగా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకోండి. అంతే, మటన్ రెడీ. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.